హాయ్ ఫ్రెండ్స్! స్వీట్లంటే ఎప్పుడూ బజార్‌లో ఉండే స్వీట్ షాపుల మీద ఆధారపడాలా? అలా ఎందుకు? మనం ఇంట్లో పెద్దగా శ్రమ లేకుండా మన పిల్లలందరినీ చుట్టూ కూర్చోబెట్టుకొని, ఈ ఆదివారం పూట కమ్మనైన ఏదైనా స్వీట్ రెసిపీని చేసి వాళ్ళకి ఇచ్చామే అనుకోండి, వాళ్ళు దాన్ని తిని హ్యాపీ ఫేసెస్‌తో మనకి థాంక్ యూ చెప్పారే అనుకోండి, ఆ సండే ఇంకొంచెం ఆనందంగా మారుతుంది. అంతే కదా! దీనికి కావాల్సిందల్లా చాలా తక్కువ ఖర్చుతో కూడిన పదార్థాలే. కానీ పిల్లల ఆరోగ్యం అంటే మనం ఛాన్స్ తీసుకుంటామా ఏంటి? దానిలో ముఖ్యంగా బజార్‌లో దొరికే ఫ్రెష్‌గా ఉండే ఒక బ్రెడ్‌ని తీసుకొని, ఆ బ్రెడ్‌కి 4 వైపులా ఉండే ఎడ్జెస్‌ని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే దీని ఉపయోగం లాస్ట్‌లో ఉంటుంది. దాంతో మనం మిక్స్ చేసి ఒక పౌడర్‌లా చేసుకొని దానిని కూడా ఈ స్వీట్‌లో ఉపయోగిస్తాం. ఈ స్వీట్ కోసం మనం ఫ్రెష్ బ్రెడ్‌ని వాడామనుకోండి దాని రుచి ఎక్కువవుతుంది. బ్రెడ్‌ని ఎంచుకోవడంలో ఉంటుంది అసలు రుచి. దానికోసం మనకున్న పరిజ్ఞానం మొత్తం ఉపయోగించి షాపులన్నీ తిరిగి బరువుగా ఉండే కొంచెం ఫ్రెష్ బ్రెడ్‌ని తీసుకొని ఈ స్వీట్ రెసిపీకి ఉపయోగించామనుకోండి, ఆరోగ్యంతో పాటు ఆనందం కూడా పిల్లల కోసం మనం ఇచ్చిన వాళ్ళం అవుతాం. వీడియోలో చూపిస్తున్నట్టు ఈ బ్రెడ్ స్లైస్‌లన్నిటిని మనం కట్ చేసుకొని ఒక పళ్ళెంలో పెట్టుకోవాలి. వీటిని మన స్వీట్ కోసం ఉపయోగించే మెయిన్ ఇంగ్రీడియంట్ అని చెప్పుకోవచ్చు. ఈ ఎడ్జెస్‌ని కూడా ఒక పళ్ళెంలో పెట్టుకొని, వీటిని ఒక మిక్సీ జార్‌లో తీసుకొని, మెత్తని ఫైన్ పేస్ట్ అయ్యేలా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, దీనికోసం అస్సలు వాటర్‌ని యాడ్ చేయకూడదు. ఎందుకంటే వాటర్ యాడ్ చేస్తే ఒక పల్చని ముద్దలా అయిపోతుంది. అది మనకు అస్సలు పనికిరాదు. ఈ స్వీట్ రెసిపీలో ఇంకొక మెయిన్ ఇంగ్రీడియంట్ పాలు. మనం ఈ స్వీట్ కోసం మనకు నచ్చినన్ని పాలు తీసుకోవచ్చు. మేమైతే కంబైన్డ్ ఫ్యామిలీ కాబట్టి ఒక 2 లీటర్స్ వరకు మిల్క్‌ని తీసుకుంటున్నాం. దీంతో పాటు కస్టర్డ్ పౌడర్ వెనిలా ఫ్లేవర్‌ది మనకి బజార్‌లో దొరుకుతుంది. దీని ప్రైస్ కూడా చాలా రీజనబుల్‌గానే ఉంటుంది. మేమిక్కడైతే ప్యాకెట్ మిల్క్‌నే వాడాము. మీకు దొరికితే స్వచ్ఛమైన ఆవు పాలను తీసుకుంటే ఈ స్వీట్ యొక్క రెసిపీ టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. మాకు ఈరోజైతే ఆవు పాలు అందుబాటులో దొరకలేదండి. పిల్లలేమో అల్లరి చేస్తున్నారు, స్వీట్ ఏమో కావాలి. తప్పనిసరి పరిస్థితుల్లో ఆవు పాలకు బదులుగా ప్యాకెట్ పాలు తీసుకున్నాం. చాలా వరకు మేము విలేజ్‌లో ఉంటాం కాబట్టి ఆవు పాలనే ప్రిఫర్ చేస్తాము. ఎప్పుడో కానీ ఈ ప్యాకెట్ పాలని అస్సలు వాడము. ఎందుకు అంటే మా ఇంట్లో ఏ రెసిపీ చేసినా దాన్ని తినడానికి ముఖ్యంగా చిన్న పిల్లలు, అలాగే మా అత్తయ్య, మావయ్య చాలా ఓల్డ్ ఏజ్ కాబట్టి వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇచ్చి మేమైతే ప్యాకెట్ పాలని చాలా వరకు అవాయిడ్ చేస్తాము. విలేజర్స్‌కి ఉండే మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటి అంటే కావాల్సినప్పుడు ఆవు పాలు అలాంటివన్నీ దొరుకుతాయి. మనం వాటిని ఉపయోగించడం వల్ల మన హెల్త్ కూడా ఇంకా బావుంటుంది. ఈ పాలు మరుగుతున్నప్పుడే అందులో నేను యాలకులు చితక్కొట్టి వేశాను. దీనివల్ల ఫ్లేవరు ఆ మిల్క్‌కి బాగా యాడ్ అవుతుంది. అలాగే మీకు ప్యాకెట్‌తో చూపించిన కస్టర్డ్ పౌడర్ వెనిలా ఫ్లేవర్‌దని చెప్పాను కదా! వెనిలా ఫ్లేవర్ మా అందరికీ ఆల్ టైమ్ ఫేవరెట్. సో, ఈ ఫ్లేవర్ ఉండే కస్టర్డ్ పౌడర్‌ని కూడా ఈ మిల్క్‌కి యాడ్ చేశాము. మేము తీసుకునే ఈ 2 లీటర్స్ మిల్క్ అంతా సగం వరకు మరిగిపోయి చాలా చిక్కబడ్డాయి అన్నప్పుడు ఈ కస్టర్డ్ పౌడర్‌ని వేస్తూ కలుపుతూ ఉండాలి. అడుగంటిపోతే దానికి ఉండే మాడు వాసన వల్ల స్వీట్ రెసిపీకి ఉండే ఫ్లేవర్ అంతా మారిపోతుంది. అలా మనకి నచ్చదు కదా! ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ పాలనేవి అస్సలు అడుగంటకూడదు. మనకి ఈ పాలు మరిగేటప్పుడు మీగడనేది తరకల్లా వస్తూనే ఉంటుంది. దాన్ని తీసి, ఆ తపాల ఎడ్జులకుండేదాన్నంతా తీసి, మీగడని మళ్ళీ ఈ మిల్క్‌లో కలుపుతూ ఉంటే, ఆ వాసననేది రూమ్ మొత్తం ఘుమఘుమలాడిపోతుంది. అలాగే ఇందులో మనం అన్నీ ఆరోగ్యానికి చాలా, చాలా ముఖ్యమైన వాటినే తీసుకుంటున్నాం. పిల్లలకి డ్రై ఫ్రూట్స్ తినమంటే తింటారా? బాదం, కిస్మిస్, కాజు, అలాగే ఖర్జూరాలు ఇలాంటి వాటిని తినండిరా పిల్లలు అంటే అస్సలు మాకొద్దుగాక వద్దు. అదెవరు తింటారు అనేస్తారు. అలా కాకుండా ఒక స్వీట్ రెసిపీలో వీటిని కలిపేసి అసలు తెలియకుండా తినండి మీకోసం స్వీట్ చేశాము అన్నామే అనుకోండి, ఆహా! మాకు కావాల్సిన స్వీట్ వచ్చింది అంటూ గంతులేస్తూ తినేస్తారు కదా! ఇక్కడ నేను ఫ్లేవర్‌ని ఇంకొంచెం పెంచడానికి మిల్క్ మేడ్‌ని తీసుకున్నాను. ఇది ఆప్షనల్. కాకపోతే మనం ఎంత ఎఫర్ట్ పెట్టినప్పుడు 100% స్వీట్‌కి ఆ ఫ్లేవర్ అనేది రావాలి కదా! రుచి ఉంటేనే కదా అందరూ ఇష్టంగా తింటారు అని మిల్క్ మేడ్‌ని యాడ్ చేశాను. మీకు కనుక నచ్చకపోతే స్కిప్ చేసేయొచ్చు.
వీటన్నిటిని ఈ బ్రెడ్ మీద మిల్క్‌ని పొరలు పొరలుగా వేసుకోవాలి. ఒక్కొక్క పొరకి డ్రై ఫ్రూట్స్‌ని కూడా వేసుకోవాలి. నాకైతే ఒక వెడల్పాటి కంటైనర్ దొరకలేదు. ఇంట్లో లేదు. సో, మాకున్న దాంట్లో ఒక బౌల్‌లో వేసుకున్నాము. కానీ రుచి మాత్రం ఏమాత్రం తగ్గలేదు. నేనిక్కడ వీడియోలో మిల్క్ మేడ్ ఎలా వేశానో లేయర్ లేయర్‌గా చూపించాను. ప్రతిసారి బ్రెడ్ వేయడం, దాని మీద మిల్క్ మేడ్ వేయడం, మనం కాచి చల్లార్చుకున్న ఈ మిల్క్‌ని కూడా యాడ్ చేయడం, కొంచెం కొంచెంగా డ్రై ఫ్రూట్స్‌తో పాటు దీన్ని గార్నిష్ చేసుకోవడం. ఇదే ప్రాసెస్. మనం ఎన్ని లేయర్లు బ్రెడ్ తీసుకుంటున్నామో అన్ని లేయర్స్‌కి. ఇక్కడ లాస్ట్‌లో ప్రతి లేయర్‌కి మధ్య మధ్యలో మనం మిక్స్ చేసి పక్కనే పెట్టుకున్న పొడిని, బ్రెడ్ పొడి ఉంది కదా! ఇది బాగా రోస్టెడ్ బ్రెడ్ పొడి కదా! దీని ఎడ్జెస్ అన్నీ తీసి కట్ చేసి వేసుకున్నాం. దాన్ని గార్నిష్ చేసి డీప్‌లో ఫ్రిడ్జ్‌లో ఒక 3, 4 అవర్స్ ఉంచేస్తే ఈ మిల్కు, అలాగే మనం వేసుకునే అన్ని ఇంగ్రీడియెంట్స్ వాటికి బాగా పట్టి రుచయితే సూపర్ అదిరిపోతుంది. మీరు పిల్లలకి ఫ్రిడ్జ్‌లో నుంచి తీయగానే అలాగే చల్లనిదైతే సర్వ్ చేయొద్దు. ఎందుకు చెప్తున్నాను అంటే, మనం ఆరోగ్యం కోసం ఇంత చేస్తున్నాం. డ్రై ఫ్రూట్స్ పెడుతున్నాం, మిల్క్ యాడ్ చేస్తున్నాం. ఇన్ని చేసేటప్పుడు కూలింగ్ పిల్లలకైనా, పెద్దవాళ్ళకైనా పెట్టేస్తే వాటికి ప్రయోజనాలు తగ్గిపోతాయని నా నమ్మకం.